చాలా నోటిఫికేషన్స్ వచ్చేసాయి, చాలా ఎగ్జామ్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫైనైట్ వర్బ్స్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ లేకుండా పేపర్ అయితే ఉండదు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ టాపిక్ కేవలం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదండి, స్పోకెన్కి కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అనమాట. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా అసలు ఫైనైట్ వర్బ్స్ నాన్ ఫైనైట్ వర్బ్స్ దగ్గరికి రాగానే పప్పులో కాలేస్తారు. అలాగే టీచర్స్ కూడా చాలా కష్టపడతారు ఈ టాపిక్ చెప్పాలంటే. కానీ మీకోసం ఈ టాపిక్ని చాలా సింప్లిఫై చేసి మీకోసం నేను ఈ వీడియోని తీసుకొస్తూ ఉన్నాను. ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాము ఫైనైట్ వర్బ్స్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. అయితే ఈరోజు మనం జీరో టు హీరో ఛాలెంజ్లో డే 26లో ఉన్నాము. ఈ క్లాస్లో మనం నేర్చుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఫైనైట్ వర్బ్స్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. మనకు బాగా తెలుసు అసలు వర్బ్స్ అన్నీ కూడా ప్రతి సెంటెన్స్లో ఉంటాయి. ఏ సెంటెన్స్ అన్నా తీసుకోండి, ఆ సెంటెన్స్లో ఒక వర్బ్ పక్కా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మై నేమ్ ఈజ్ గౌతమి, దీంట్లో వర్బ్ ఏంటి? ఈజ్. యువర్ నేమ్ ఈజ్, మీ నేమ్ ఏంటో అది, అందులో ఈజ్ అనేది మనకు వర్బ్ అనమాట. సో ప్రతి సెంటెన్స్లో కూడా మనకు ఒక వర్బ్ ఉంటుంది. మేడం, ఈ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, డూ, డస్, హ్యాజ్, హ్యావ్, విల్ బీ, షల్ బీ ఇవన్నీ కూడా మనకు ఆక్సిలరీస్ కదా, వీటిని వర్బ్స్ అంటున్నారేంటి అని చెప్పి డౌట్ రావచ్చు. ఈ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఎందులో రకం? వర్బ్లో రకమే కదా. వర్బ్ మెయిన్ అనమాట. వర్బ్లో ఆక్సిలరీ వర్బ్స్ అలాగే మెయిన్ వర్బ్స్. మనం ఈ రకాలు మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఈ విషయం మనకు బాగా తెలుసు. సో ఆక్సిలరీ వర్బ్ అన్నా మెయిన్ వర్బ్ అన్నా ఇవన్నీ కూడా వర్బ్స్ కిందికే వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిలరీస్ కావచ్చు, మోడల్ ఆక్సిలరీస్ కావచ్చు, లేదా మెయిన్ వర్బ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనము మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. ఎందుకని 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం మేడం? ఆల్రెడీ వర్బ్ అనేది ఆక్సిలరీ వర్బ్గా మెయిన్ వర్బ్గా డివైడ్ అయింది కదా, మళ్ళీ ఈ రకం ఎందుకు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని చెప్పి డౌట్ రావచ్చు. ఎందుకంటే అవి కొన్ని పాత్రల్ని పోషిస్తూ ఉంటాయన్నమాట. అవి పోషించే ఆ పాత్రలను బట్టి వాటిని మళ్ళీ ఇంకొక రకంగా కూడా డివైడ్ చేసుకున్నారు. ఇలా డివైడ్ చేసుకోవడం వల్లనే మనకు చాలా లాభాలు ఉన్నాయి. అవేం లాభాలో మనకు ఈ వీడియో ఎండింగ్ కల్లా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి, మనసు పెట్టి చూడండి, కొంచెం ఓపికతోటి చూడండి. ఎందుకంటే ఈ టాపిక్ కొంచెం మనసు పెట్టి వింటేనే అర్థమవుతుంది. తొందరపడి హడావుడిగా ఉరికామనుకోండి, మనకేమీ అర్థం కాదు. ప్రశాంతంగా మనము వీడియోని చూద్దాము, చక్కగా మనము నేర్చుకుందాం. అసలు వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే పనిని తెలిపేదాన్ని లేదా స్టేటస్ని తెలిపేదాన్ని మనము వర్బ్ అని అంటున్నాం. ఈ వర్బ్స్లలో మళ్ళీ రకాలు వచ్చేసి ఫైనైట్, నాన్ ఫైనైట్ అని చెప్పాను. అసలు ఫైనైట్ అంటే అర్థం ఏంటంటే ఏ వర్బ్ అయితే టెన్స్ ప్రకారంగా మారుతుందో, ఏ వర్బ్ అయితే టెన్స్ ప్రకారంగా మారుతుందో దాన్ని మనము ఫైనైట్ వర్బ్ అని అంటున్నాం. మరి టెన్స్ ప్రకారంగా మారడం ఏంటి మేడం? అన్నీ కూడా టెన్స్ ప్రకారంగానే మారుతాయి కదా. టెన్స్ ప్రకారం అసలు టెన్స్ లేనిదే సెంటెన్సెస్ లేవు కదా, మరి ఇదేంటి కొత్తగా మాట్లాడుతున్నారని చెప్పి డౌట్ రావచ్చు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఒక సెంటెన్స్ నేను ఇచ్చాను, షీ డ్రింక్స్ మిల్క్, ఆమె పాలు తాగుతుంది, ఆమెకు పాలు తాగే అలవాటు ఉంది కదా. షీ డ్రింక్స్ మిల్క్, ఆమె పాలు తాగుతుంది, ఆమెకు పాలు తాగే అలవాటు ఉంది, ఆమె పాలు తాగుతుంది. షీ డ్రింక్స్ మిల్క్. అదే సెంటెన్స్ని నేను పాలు తాగుతానని చెప్పాలనుకోండి, ఐ డ్రింక్స్ మిల్క్ అంటానా? ఐ డ్రింక్ మిల్క్ అంటానా? ఐ డ్రింక్ మిల్క్ అని అంటాను. ఎందుకంటే ఐ అనేది డూ ఫ్యామిలీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ కాబట్టి ఐ, వి, యు, దే ప్లూరల్స్ వీటన్నిటితోటి వర్బ్కి ఎస్ రాదు. దేనికి ఎస్ వస్తుంది? డస్ ఫ్యామిలీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అయినటువంటి హీ, షీ, ఇట్, రాము సింగులర్ నౌన్స్ వీటితోటి మాత్రం వర్బ్కి ఎస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డస్ ఫ్యామిలీలో డస్ ఎండింగ్ ఎస్ వచ్చింది. అలాగే డస్ ఫ్యామిలీ సబ్జెక్టు ప్రొనౌన్స్ అయినటువంటి హీ, షీ, ఇట్, రాము సింగులర్ నౌన్స్ అన్నిటితోటి వర్బ్కి ఎస్ అనేది యాడ్ అయ్యి తీరుతుంది. ఇది బండ గుర్తు అనమాట. సో ఇప్పటిదాకా మనం 2 సెంటెన్సెస్ చూసాము. షీ డ్రింక్స్ మిల్క్, ఐ డ్రింక్ మిల్క్. ఇక్కడ ఉన్నటువంటి 2 సెంటెన్సెస్లలో షీ డ్రింక్స్ మిల్క్, ఐ డ్రింక్ మిల్క్, దీనిలో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ని నేను మారిస్తే ఇక్కడ వర్బ్ అనేది మారుతుంది.
అందుకే ఐ డ్రింక్ మిల్క్ అంటున్నాను. అదే ఇక్కడ నేను ఐ తీసేసి రాము రాసాను అనుకోండి, ఈ డ్రింక్ ఉంటుందా డ్రింక్స్ అవుతుందా? రాము డ్రింక్స్ అవుతుంది. ఎందుకని డ్రింక్స్ అవుతుంది అంటే ఇక్కడ రాము పెట్టాను, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్ పెట్టినప్పుడు ఈ డ్రింక్ యొక్క రూపం అనేది యాడ్ చేయాలి, అది రూల్ అనమాట. ఈ రకంగా వెర్బ్ యొక్క రూపం అనేది అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ఇట్ చేంజెస్, అది మారుతుంది. దీన్నే అంటున్నాము టెన్స్ ప్రకారంగా వర్బ్ అనేది మారుతుంది. మరి టెన్స్ ప్రకారంగా వర్బ్ మారదు, మారనిది నాన్ ఫైనైట్, ఇది నేను తర్వాత చెప్తాను. ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాము ఫైనైట్లో. అలాగే హీ హ్యాస్ డ్రంక్ మిల్క్, ఆయన ఇంతకు ముందే పాలు తాగాడు. పాలు తాగాడు అని నేను అంటున్నాను, హీ హ్యాస్ డ్రంక్. ఇక్కడ వర్బ్ అనేది థర్డ్ రూపాన్ని కలిగి ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం రాసాము చూడండి. ఈ డ్రంక్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలైతే డ్రింక్ నుంచే వచ్చింది. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళినప్పుడు హ్యాస్ ప్లస్ V3 రూపాన్ని మార్చుకుంది. ఏది మార్చుకుంది? ఈ మెయిన్ డ్రింక్ అనేది ఇక్కడ డ్రంక్గా మారింది. ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఈ డ్రంక్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? డ్రింక్ నుంచే మారింది. అంటే టెన్స్ ప్రకారంగా వర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉందన్నమాట. ఇది మనం గుర్తించాలి. అలాగే ఐ హ్యావ్ డ్రంక్ మిల్క్, నేను పాలు తాగాను. మరి ఐకి నేను హ్యాజ్ రాసానా హ్యావ్ రాసానా? సబ్జెక్ట్ ప్రకారంగా ఆక్సిలరీ కూడా మారింది, ఇది మనం గుర్తించాలి. ఎందుకంటే ఐ అనేది డూ ఫ్యామిలీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ కాబట్టి. ఐ హ్యావ్ డ్రంక్ మిల్క్. అలాగే ఐ ఆమ్ డ్రింకింగ్ మిల్క్, హీ ఈజ్ డ్రింకింగ్ మిల్క్, దే ఆర్ డ్రింకింగ్ మిల్క్. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ప్రకారంగా టెన్స్ ప్రకారంగా ఏ వర్బ్ అయితే మార్పు చెందుతుందో అలా మార్పు చెందే దాన్నే మనము ఫైనైట్ వర్బ్ అని అంటాం. మరి కొన్ని వర్బ్స్ ఉంటాయి అవి మార్పు చెందవు. మార్పు చెందకుండా కూడా ఉంటాయా? ఎలా ఉంటాయి మ్యామ్? నేను ఇప్పుడు చెప్తాను. అవే మనకు నాన్ ఫైనైట్ వర్బ్స్ అని అవుతూ ఉంటాయి. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రాము అండ్ హిస్ ఫ్రెండ్స్ ప్లే చెస్. చూడండి, బేసికల్గా మనం చెప్పాలనుకుంటే నేను చెస్ ఆట ఆడతాను. ఎలా చెప్తాను? ఐ ప్లే చెస్. అదే రాము ఆట ఆడతాడు అని చెప్పాలంటే నేను ఎలా చెప్పాలి? రాము ప్లే చెస్ అంటానా? రాము ప్లేస్ చెస్ అంటానా? రాము ప్లేస్ చెస్ అని అంటాను. ఎందుకని వర్బ్కి ఎస్ యాడ్ చేశాను అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్ రాము కాబట్టి వర్బ్కి ఎస్ యాడ్ చేశాను. అలాగే రాము అండ్ హిస్ ఫ్రెండ్స్ ప్లే చెస్ అంటాను. ఎందుకని? రాము ఒకడు అండ్ హిస్ ఫ్రెండ్స్ మొత్తం ఏంటి? ప్లూరల్స్ అనమాట. ప్లూరల్స్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ వస్తుందా? రాదు. వర్బ్కి ఎస్ అనేది రాదు. కాబట్టి రాము అండ్ హిస్ ఫ్రెండ్స్ ప్లే చెస్, not plays chess. If Ramu is alone, then we have to add s to the verb. Then the final sentence is Ramu plays chess. ఈ రకంగా మనము రాస్తూ ఉండాలి. ఇక్కడ వరకు మనకు ఒక పాయింట్ అయితే అర్థమైంది. ఏ వర్బ్ అయితే టెన్స్ ప్రకారంగా మారుతుందో ఆ మార్చేదానిని, అంటే ఆ మార్పు ఏమంటాము? చేంజ్ అవ్వగలిగే దాన్ని మనము ఫైనైట్ వర్బ్ అని అంటాం. ఇప్పటి వరకు మనము ఫైనైట్ వర్బ్ నేర్చుకున్నాము. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము నాన్ ఫైనైట్ వర్బ్. నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే అర్థం ఏంటంటే ఇవి టెన్స్ జోలికి పోవు, అసలు టెన్స్తో సంబంధం లేదు. టెన్స్ ఎట్లా సచ్చినా సరే నాకు సంబంధం లేదు, నేను ఎప్పుడు కూడా ఇంతే ఉంటా, రోబోలాగా. ప్రళయం వచ్చినా, ఇంకా బాంబులు పడ్డా, మిస్సైల్ వేసినా, ఏం వేసినా సరే చేంజ్ అవ్వవి, అవి అంతే ఉంటాయి. ఎందుకని అలా ఉంటాయి అంటే వాటి రూపం అంతే ఉంటుంది, వాటిని మనం మార్చం. అవి ఎలా ఉంటాయి తెలుసా? దొంగ ముఖాలు అవి. ఎందుకంటే ఐఎన్జిని తోకల్లాగా కలిగి ఉంటాయి కానీ అవి వర్బ్స్ కావు. ఐఎన్జి ఉంటుంది కానీ అవి వర్బ్స్ కావు. మాస్క్లు వేసుకుంటాయి, అవి మాస్క్లు వేసుకుంటాయి కానీ వాటి మనము గుర్తించలేం. మనం ఏమనుకుంటాం? ఈ పక్కన ఐఎన్జి ఉంది కదా, ఇది ఒక వర్బే కావచ్చు అని మనం అనుకుంటాం, కానీ అది అలా కాదు. దీనిలో వాళ్ళ రకాలు ఉంటాయి. అవి ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ముందైతే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి టెన్స్ తోటి సంబంధం ఉండదు. ఇవి స్వతహాగా ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఎగ్జాంపుల్స్ మనం చూద్దామా? ఐ ఎంజాయ్ టీచింగ్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ టీచ్ చేయడం అంటే బాగా ఇష్టం. నేను ఎంజాయ్ చేస్తాను, టీచింగ్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? నేనేం చేస్తున్నాను? ఎంజాయ్ చేస్తున్నాను. దేన్ని ఎంజాయ్ చేస్తున్నాను? టీచింగ్ ఇంగ్లీష్.
ఇంగ్లీష్ టీచ్ చేయడాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అందుకే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఐ. అదే నేనంటే ఐ ఎంజాయ్ టీచింగ్ ఇంగ్లీష్. మరి ఆమెకు నచ్చింది, ఆమె కూడా ఎంజాయ్ చేస్తుంది ఇంగ్లీష్ టీచ్ చేయడం అని చెప్పినప్పుడు మనం ఎలా రాయాలి? షీ ఎంజాయ్స్ రాయాలి. షీ ఎంజాయ్ రాస్తామా? రాయం. హీ షీ ఇట్లకి ఏం రావాలి? వర్బ్కి ఎస్ రావాలి. కాబట్టి షీ ఎంజాయ్స్ టీచింగ్ ఇంగ్లీష్. ఈ టీచింగ్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము నాన్ ఫైనైట్ వర్బ్ అని అంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఐ ఎంజాయ్, ఐ వచ్చినప్పుడు వర్బ్ ఎలా ఉంది? V1 రూపంలో ఉంది. ఏమన్నా మారిందా? ఐకి తగ్గట్టుగానే ఉంది. ఓకేనా? ఇప్పుడు షీకి తగ్గట్టుగా ఏది మారింది? ఎంజాయ్కి పక్కన ఏమొచ్చి యాడ్ అయింది? తోక ఎస్ యాడ్ అయింది. అంటే దీని ప్రకారంగా ఇది మారింది అంటే అర్థం ఏంటి? ఇది వచ్చేసి మనకు ఫైనైట్ వర్బ్, అంతే కదా? మనం అదే నేర్చుకున్నాం పైన. ఇప్పుడు నాన్ ఫైనైట్ వర్బ్ చూడబోతున్నాం. నాన్ ఫైనైట్ వర్బ్ అంటే అర్థం ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఎవడన్నా ఉండని, మాకు సంబంధం లేదు, మేము మాత్రం ఇంతే ఉంటాం, రోబోలాగా ఉంటాం, ప్రళయం వచ్చిన మనస్సాక్షి ఉండదన్నమాట, అలాగే ఉంటారు. అదే ఇది నాన్ ఫైనైట్ వర్బ్. ఇది మారిందా? మారలేదు. ఇది మారిందా? మారలేదు. ఈ రెండు సెంటెన్సెస్లలో టీచింగ్ అనే సెంటెన్స్, టీచింగ్ అనేటువంటి వర్డ్ మారిందా? మారలేదు. అది చూడండి మీరు. ఐ ఎంజాయ్ టీచింగ్ ఇంగ్లీష్, షీ ఎంజాయ్స్ టీచింగ్ ఇంగ్లీష్. ఈ రెండిట్లో టీచింగ్ మారిందా? మారలేదు. ఏ సబ్జెక్ట్ ఉంటే నాకేంటండి, నేను ఎందుకు మారుతాను? నేను మారను, ఎందుకంటే నేను నాన్ ఫైనైట్ వర్బ్ని. నాన్ ఫైనైట్ వర్బ్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది, అది మారదు. ఇక్కడ ఎవడన్నా ఉండని, సబ్జెక్ట్ ఎవరున్నా సరే అది మారదు. ఎందుకంటే దాని స్వభావం అంతే ఉంటుంది, అది ఎప్పుడు కూడా బండలాంటిది అనమాట, ఎటువంటి స్పందన దానికి ఉండదు. ఐఎమ్ ఎంజాయింగ్ టీచింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ టీచ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. నిజంగా నేను ఈ టాపిక్ చెప్తుంటే నాకు ఎంజాయ్గా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు బాగా నచ్చిన టాపిక్ అనమాట. ఏదైనా కష్టంగా ఉన్నది పిల్లలకి చెప్పేటప్పుడు టీచర్కి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నాకు నిజంగానే అలాగే లిటరల్గా నేను అలాగే ఫీల్ అవుతూ ఉన్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్లో నేను రాశాను ఐఎమ్ ఎంజాయింగ్. ఐకి తగ్గట్టుగా ఐఎమ్ రాశాం. ఐకి నేను ఈజ్ రాస్తానా? రాయను కదా. ఐకి ఆమె రాస్తాను, హీకి ఈజ్ రాస్తాను, దేకి ఆర్ రాస్తాను. ఇవి మెయిన్ రూల్స్ అనమాట. అయితే ఐ ఆమ్ ఎంజాయింగ్ టీచింగ్ ఇంగ్లీష్, నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఐ విల్ ఎంజాయ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇది ఫ్యూచర్ అనమాట, భవిష్యత్తులో. ఇది ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ లేదా ఎప్పుడైనా సరే ఈ టీచింగ్ మారిందా? మారలేదు. ఈ టీచింగ్ ఏదైతే ఉంటుందో మనకు నాన్ ఫైనైట్ వర్బ్ అనేది అవుతూ ఉంటుంది. అలాగే ఐ లవ్ డ్రింకింగ్ మిల్క్, నాకు పాలు తాగడం అంటే బాగా ఇష్టం. ఇక్కడ ఐ లవ్లో ఐ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. లవ్ ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. అలాగే డ్రింకింగ్ మిల్క్, పాలు తాగడం అంటే ఇష్టం అంటున్నాను. ఈ పాలు తాగడం అంటే ఇష్టం ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ వర్బ్ కాదు, వర్బ్ లాంటిదే కానీ వర్బ్ కాదు. ఇది మనకు నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా వర్డ్ ఏమవుతుందంటే నాన్ ఫైనైట్ వర్బ్. మెయిన్ వర్బ్ ఏమవుతుంది? లవ్ అవుతుంది. ఐ లవ్ డ్రింకింగ్ మిల్క్, షీ లవ్స్ డ్రింకింగ్ కాఫీ, ఆమె కాఫీ తాగడం అంటే ఇష్టం. బట్ ఐ లవ్ డ్రింకింగ్ మిల్క్, నాకు పాలు తాగడం అంటే ఇష్టం. ఇక్కడ మెయిన్ తాగడం అనేది ఒక విషయం, అది నాన్ ఫైనైట్ వర్బ్. మెయిన్ వర్బ్ ఏంటి? లవ్. మెయిన్ వర్బ్ మనకి లవ్ అనేది అవుతూ ఉంటుంది. నాన్ ఫైనైట్ వర్బ్స్ మనకు 3 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫినిటివ్స్, సెకండ్ వన్ వచ్చేసి జెరండ్, థర్డ్ వన్ వచ్చేసి పార్టిసిపుల్. పార్టిసిపుల్లో ప్రజెంట్ ఉంటుంది, పాస్ట్ ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి నేను మళ్ళీ మీకు వివరిస్తాను. ఇప్పుడైతే మనము ఫస్ట్ జెరండ్ గురించి నేర్చుకుందాము. జెరండ్ చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ప్రతి జెరండ్ కూడా ఐఎన్జీ ఫామ్ను కలిగి ఉంటుంది. ఈ ఐఎన్జీ ఫామ్ను చూసి మనందరం కూడా వర్బ్ అని ట్రీట్ చేస్తూ ఉంటాము పొరపాటు పడి. కానీ ఈ ఐఎన్జీ ఫామ్ ఉన్నటువంటి ప్రతి వర్డ్ కూడా వర్బ్ కాదు, ఇది ఒక జెరండ్ అన్నమాట. దీన్నే మనము క్రియానామవాచకం అని అంటూ ఉంటాము. ఇది మనకు సబ్జెక్ట్ లాగా యాక్ట్ చేయొచ్చు లేదా ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. జెరండ్, జెరండ్లో వర్బ్ ప్లస్ ఐఎన్జీ రూపం కలిగి ఉంటుంది, కానీ ఇది వర్బ్ మాత్రము కాదనమాట. చూద్దాం ఎగ్జాంపుల్ సెంటెన్స్. ఐ లైక్ స్విమ్మింగ్, నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, లైక్ అనేది మనకు మెయిన్ వర్బ్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ స్థానంలో మనకు స్విమ్మింగ్ ఉందన్నమాట.
అలాగే ఐ లైక్ టీచింగ్, ఐ సబ్జెక్ట్, లైక్ వర్బ్, టీచింగ్ అనేది ఆబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడ ఐ ఏదైతే ఉందో ఇది మనకు సబ్జెక్ట్. అదే సబ్జెక్ట్ స్థానంలో ఒకవేళ నేను షీ రాశాను అనుకోండి, ఇక్కడ లైక్ ఏ రకంగా మారుతుంది? లైక్స్గా మారుతుంది. అప్పుడు మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక ఫైనైట్ వర్బ్. అందుకే షీ లైక్స్ స్విమ్మింగ్. ఓకేనా? మరి సబ్జెక్ట్ ప్రకారంగా ఐ లైక్ రాసాం, బాగానే ఉంది. ఐ లైక్ స్విమ్మింగ్, ఈ స్విమ్మింగ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఉన్నా దానికి సంబంధం లేదు. ఈ స్విమ్మింగ్ మారుతుందా? స్విమ్మింగ్ మారదు. షీ లైక్స్ స్విమ్మింగ్, దే లైక్ స్విమ్మింగ్, ఐ లైక్ స్విమ్మింగ్, రాము లైక్ స్విమ్మింగ్. ఈ స్విమ్మింగ్ ఏదైతే ఉందో మారలేదు. ఇలాగా మారకుండా ఉన్న ప్రతిదీ కూడా మనకు నాన్ ఫైనైట్ వర్బ్ అని అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకు ప్రజెంట్లో ఉందన్నమాట. ఎలా చెప్పగలిగాము? లైక్ అనేది V1 కదా, కాబట్టి ఇది ప్రజెంట్లో ఉంది. ఇదే నేను పాస్ట్లో రాసాను అనుకోండి, ఐ లైక్ స్విమ్మింగ్, ఇది ప్రజెంట్. ఐ లైక్డ్ స్విమ్మింగ్, లైక్డ్ అనొద్దు, టీ సౌండ్ రావాలి. ఐ లైక్డ్ స్విమ్మింగ్. ఇప్పుడు ఈడీ రాశాను కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? పాస్ట్. ఇక్కడ మనకు స్విమ్మింగ్ మారిందా? మారలేదు. ఏం మారింది? లైక్ మాత్రమే మారింది. ఇది గుర్తించాలి. ఈ రకంగా ప్రజెంట్లో కానీ పాస్ట్లో కానీ మెయిన్ వర్బ్ మారుతుంది. ఈ ఆబ్జెక్ట్ స్థానంలో ఉన్నటువంటి ఐఎన్జీ కలిగి ఉన్నటువంటి ఆ వర్డ్ ఏదైతే ఉందో ఆ జెరండ్ అనేది మారదు. ఇది మనకు నాన్ ఫైనైట్ వర్బ్ అని అవుతూ ఉంటుంది. ఇక్కడ ఐ లైక్ స్విమ్మింగ్లో స్విమ్మింగ్ అనేది ఏ పాత్రని పోషించింది? సబ్జెక్టా ఆబ్జెక్టా? ఆబ్జెక్ట్. ఐ లైక్ స్విమ్మింగ్లో సబ్జెక్ట్ ఏంటి? ఐ. వర్బ్ ఏంటి? లైక్. అయితే ఇప్పుడు ఆబ్జెక్ట్ స్థానంలో మనము స్విమ్మింగ్ చూసాము, జెరండ్ చూసాము. ఇప్పుడు సబ్జెక్ట్ స్థానంలో చూద్దాం. స్విమ్మింగ్ ఈజ్ మై ఫేవరెట్ స్పోర్ట్. ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి? స్విమ్మింగ్. కాబట్టి ఈ స్విమ్మింగ్ని ముందు రాసుకుందాం. అంటే స్విమ్మింగ్ని మనం సబ్జెక్ట్ స్థానంలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. టీచింగ్ రాశాను ఇక్కడ ఎగ్జాంపుల్ నేను. టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. ప్యాషన్ అంటే బలమైనటువంటి కోరిక. ఫ్యాషన్ వేరు, ప్యాషన్ వేరు. ప్యాషన్ మీన్స్ స్ట్రాంగ్ డిజైర్ టు డూ ఎనీథింగ్ అనమాట. బాగా ఇష్టం అనమాట, జీల్ అనమాట. టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. ఈ టీచింగ్ ఏదైతే ఉంటుందో ఈ టీచింగ్ మనకు సబ్జెక్ట్ స్థానంలో ఉందన్నమాట. కాబట్టి ఈ టీచింగ్ని మనము ఏమైనా చేంజ్ చేయగలుగుతున్నామా? చేంజ్ చేయట్లేదు. ఇది ఎలా అయితే ఉందో అలాగే ఉంది. ఇక్కడ ప్రజెంట్లో ఏం రాసాము? టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. దీన్ని పాస్ట్లో రాయాలంటే ఎలా రాస్తాను? టీచింగ్ వాజ్ మై ప్యాషన్. ఇక్కడ ఈ ఈజ్ మారుతుంది. ఇక్కడ ఈజ్ ఉంది అంటే ఇది మనకు ఫైనైట్ అవుతుంది. ఎందుకంటే ఇది చేంజ్ అవుతూ ఉంది. ఇది పాస్ట్లోకి వెళ్ళినప్పుడు వాజ్గా మారుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ టీచింగ్ అనేది మారిందా? మారలేదు. ఇలా మారకుండా ఉన్న ప్రతిదీ కూడా మనకి ఏమవుతుంది? నాన్ ఫైనైట్ వర్బ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? నాన్ ఫైనైట్ వర్బ్ అయ్యింది ఈ టీచింగ్ అనేటువంటి వర్డ్. అలాగే ఇది సబ్జెక్ట్ స్థానంలో ఉంది. అలాగే ఒక నౌన్గా కూడా అది యాక్ట్ చేస్తూ ఉందన్నమాట. ఇది పాస్ట్లో రాయొచ్చు, ఫ్యూచర్లో కూడా రాయొచ్చు. ప్రజెంట్లో వచ్చేసి టీచింగ్ ఈజ్ మై ప్యాషన్, టీచింగ్ వాజ్ మై ప్యాషన్, టీచింగ్ విల్ బీ మై ప్యాషన్. ఇవన్నీ కూడా ప్రజెంట్లో రాస్తున్నాము, పాస్ట్లో రాస్తున్నాము, ఫ్యూచర్లో రాస్తున్నాము. ఇది ఫైనైట్ వర్బ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం రాస్తాము. కానీ నాన్ ఫైనైట్ వర్బ్గా ఉన్నటువంటి ఈ జెరండ్ పాత్ర పోషించినటువంటి వర్డ్ ఏదైతే ఉంటుందో ఈ వర్డ్ మాత్రం మారుతుందా? మారదనమాట. ఈ రకంగా ఇది సబ్జెక్ట్ తోటి మనకు సంబంధం లేకుండా ఉంటుంది. దీన్ని మనము జెరండ్ అని అంటూ ఉన్నాం. కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ చేయండి. పొగ తాగడం హానికరం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఆ సెంటెన్స్లో నాన్ ఫైనైట్ వర్బ్ ఉందా లేదా ఫైనైట్ వర్బ్ ఉందా? ఒకవేళ ఉంటే అదేంటో నాకు మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. ఈ రకంగా వర్బ్కి ఐఎన్జీ ఫామ్ కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వర్డ్ సమూహాన్ని మనము క్రియానామవాచకం అంటూ ఉంటాము. ఇది సబ్జెక్ట్గా కానీ లేదా ఆబ్జెక్ట్గా కానీ యాక్ట్ చేయొచ్చు. అలాగే దీన్ని మనము ఐఎన్జీ ఫామ్ కలిగి ఉంటుంది. దీన్ని మనము పొరపాటుగా కూడా వర్బ్గా మనము ట్రీట్ చేయకూడదు. ఇది చేంజ్ అనేది అవ్వడము ఉండదన్నమాట. దీన్ని మన మనసులో ఉంచుకోవాలి. నెక్స్ట్ తెలుసుకుందాం మనము ఇన్ఫినిటివ్స్. ఇన్ఫినిటివ్స్ అంటే అర్థం ఏంటంటే 2+ వర్బ్ అనమాట, లేదా ఉట్టి వర్బ్. రెండు రకాలుగా ఉంటాయి. ఇన్ఫినిటివ్స్ మనకు 2 టైప్స్ ఉంటాయి. 2+ వర్బ్ ఉంటుంది, బేర్ ఇన్ఫినిటివ్ ఉంటుంది. 2+ వర్బ్లో 2 తర్వాత V1 ఉంటుంది.
ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఐ వాంట్ టు టీచ్, ఐ వాంట్ టు డాన్స్, ఐ వాంట్ టు సింగ్, ఐ వాంట్ టు గో, టు ప్లస్ గో, టు ప్లస్ డాన్స్, ఐ వాంట్ టు ఈట్, టు ప్లస్ ఈట్. ఈ రకంగా ఐ వాంట్ టు ప్లస్ డాన్స్ రాయడం మనము చూసాము. అయితే ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, ఈ వాంట్ ఏదైతే ఉంటుందో మనకు ఫైనైట్ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్లో వాంట్ రాసాం, అదే ఐకి తగ్గట్టుగా షీ రాసామనుకోండి షీ వాంట్స్గా మారుతుంది. మనం నేర్చుకుంది అదే కదా, సబ్జెక్ట్ ప్రకారంగా టెన్స్ ప్రకారంగా వర్బ్ చేంజ్ అయితే అది మనకు ఫైనైట్ అవుతుంది. అందుకే వాంట్ ఏమైంది, మనకు ఫైనైట్ వర్బ్ అయ్యిందనమాట. ఈ టు డాన్స్ ఏదైతే ఉంటుందో మనకు నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా ఉండని టు డాన్స్ మారిందా, మారలేదు. షీ వాంట్స్ టు డాన్స్ అంతే, షీ వాంట్స్. షీ పక్కన వాంట్కి ఎస్ ఎందుకు రాసాము అంటే షీ ఉంది కాబట్టి వాంట్స్ రాసాము. కానీ టు డాన్స్ మారిందా, మారలేదు. ఇలా మారకుండా ఉన్న ప్రతిదీ కూడా మనకు నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఈ టు డాన్స్ ఏదైతే ఉంటుందో ఇది మనకు ఇన్ఫినిటివ్ అనమాట. ఇది ఒక రకం అనమాట. దేంట్లో రకం, నాన్ ఫైనైట్లో రకం అనమాట. ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఐ వాంట్ టు డాన్స్, దీన్ని మనము ప్రజెంట్లో చూస్తున్నాం. అదే పాస్ట్లో తీసుకుంటే ఐ వాంటెడ్ టు డాన్స్. దీంట్లో ఏమైనా చేంజ్ ఉందా, లేదనమాట. టు డాన్స్ ఏదైతే ఉంటుందో చేంజ్ మనకు ఉండదన్నమాట. ఈ రకంగా ఈ టు డాన్స్ని మనము నాన్ ఫైనైట్ వర్బ్ కిందకి తీసుకుంటున్నాం. నెక్స్ట్ తెలుసుకుందాము. ఐ మేక్ ఫుడ్ టు ఫీడ్. నేను ఆహారం తినిపించడం కోసం ఫుడ్ వండుతాను అని నేను అంటున్నాను. ఐ మేక్ ఫుడ్, షీ మేక్స్ ఫుడ్, దే మేక్ ఫుడ్, వి మేక్ ఫుడ్. అండ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ వి యూస్ వర్బ్ ఫామ్ అనమాట. ఇక్కడ మేక్కి మనం ఎస్ వాడంది వర్బ్ యొక్క రూపాన్ని బట్టి ఉంటుంది. ఐ మేక్ ఫుడ్, నేను ఫుడ్ని చేస్తాను. ఎందుకని, టు ఫీడ్, తినిపించడం కోసం, వాళ్ళ ఆకలి నింపడం కోసం నేను తినిపిస్తాను. ఈ టు ప్లస్ వి ఏదైతే ఉందో, టు ప్లస్ వర్బ్ ఏదైతే ఉందో ఇది మనకు నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఇక్కడ ఏదైనా ఉండని ఇది మారుతుందా, మారదనమాట. ఈ రకంగా మారకుండా ఉన్న ప్రతిదీ కూడా మనకు నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. అలాగే షీ మేక్స్ ఫుడ్ టు ఫీడ్, దే మేక్ ఫుడ్ టు ఫీడ్. సబ్జెక్ట్ ప్రకారంగా మెయిన్ వర్బ్ చేంజ్ అవుతుందే కానీ పక్కన ఉన్నటువంటి వర్బ్ మాత్రం మారదు. అది ఏ టెన్స్లో అయినా సరే మారదు. పాస్ట్ అయినా మారదు, ఫ్యూచర్ అయినా మారదు. ఏదైనా సరే అది మనకు చేంజ్ ఉండదు. అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను, రోబోలాగా ఉంటుంది, అసలు చేంజ్ అవ్వదు. ఏ సబ్జెక్ట్ ఉన్నా చేంజ్ అవ్వదు, అది మాత్రం అంతే ఉంటుంది. చూడండి కావాలంటే ఈ జరన్ మారిందా. ఐ లైక్ స్విమ్మింగ్, ఐ లైక్డ్ స్విమ్మింగ్, షీ లైక్స్ స్విమ్మింగ్. ఈ స్విమ్మింగ్లో ఏమైనా చేంజ్ వచ్చిందా, రాలేదు. అవంతే ఉంటాయి, రోబోలాగా చేంజ్ అవ్వనమాట. అదే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది మీకు. ఇప్పుడు దాకా తెలుసుకున్నాం మనము టు ప్లస్ వర్బ్ తెలుసుకుందాం. నెక్స్ట్ తెలుసుకుందాము బేర్ ఇన్ఫినిటివ్ తెలుసుకుందాం. బేర్ ఇన్ఫినిటివ్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ టు ఉండదు, ఉట్టి వర్బ్ మాత్రమే ఉంటుంది. ఎలా అంటే మనము ఎగ్జాంపుల్ మోడల్స్ వాడినప్పుడు మనము టు లేకుండా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం, అంతే కదా. ఐ కెన్ టీచ్, ఐ కెన్ డాన్స్, హీ కెన్ గో. ఎక్కడైనా సరే మనము టు వాడామా, వాడలేదన్నమాట. ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని కూడా మనము బేర్ ఇన్ఫినిటివ్స్ అని అంటూ ఉంటాం. ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఐ కెన్ టీచ్, నేను టీచ్ చేయగలను. ఇది ప్రజెంట్లో. నేను గతంలో టీచ్ చేయగలిగాను అంటే ఐ కుడ్ టీచ్, చేయగలిగాను అంటున్నాను కాబట్టి ఐ కుడ్ టీచ్. లేదా ఐ కుడ్ నాట్ టీచ్, టీచ్ చేయలేకపోయాను అని నేను అంటున్నాను. సో ఈ ఐ కెన్ టీచ్లో మనం టు చూస్తున్నామా, టు చూడట్లేదు. అందుకే దీన్ని మనము బేర్ ఇన్ఫినిటివ్ అని అంటూ ఉన్నాం. నెక్స్ట్ తెలుసుకుందాం మనము పార్టిసిపుల్. పార్టిసిపుల్లో మనకు ప్రజెంట్ ఉంటుంది, పాస్ట్ ఉంటుంది. ప్రజెంట్ అంటే అర్థం ఏంటంటే ఐఎన్జి ఫామ్ని కలిగి ఉంటుంది. దీన్ని మనము ఇంగ్ ఫామ్ అని కొంతమంది అంటూ ఉంటారు. అలా కాకుండా ఐఎన్జి ఫామ్ అని అనడానికి ప్రయత్నాన్ని చేయండి. పార్టిసిపుల్స్ మనకు టూ టైప్స్ ఉంటాయి, ప్రజెంట్ ఉంటుంది, పాస్ట్ ఉంటుంది. ప్రజెంట్లో మనకు ఐఎన్జి ఫామ్ కలిగి ఉంటుంది, పాస్ట్ వచ్చేసి మనకు వర్బ్ యొక్క మూడో రూపాన్ని కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఐ యామ్ క్లీనింగ్ ద ఫ్లోర్, ఫ్లోర్ శుభ్రం చేస్తూ ఉన్నాను. ఇది ప్రజెంట్ కంటిన్యూయస్ ఫామ్ అనమాట. వర్బ్ ఏదైతే ఉంటుందో పని ఇప్పుడు జరుగుతూ ఉంది అన్నప్పుడు వర్బ్కి ఐఎన్జి ఫామ్ రాస్తూ ఉంటాము. అదే మనము ఇప్పుడు జరుగుతూ ఉందనుకోండి, ఐ యామ్ క్లీనింగ్ ద ఫ్లోర్,
గతంలో జరుగుతూ ఉందనుకోండి, ఐ వాజ్ క్లీనింగ్ ద ఫ్లోర్. ఫ్యూచర్లో చేస్తూ ఉంటాను అనుకోండి, ఐ విల్ బీ క్లీనింగ్ ద ఫ్లోర్. అర్థమవుతుందా? ఈ రకంగా మనకు ఈ కాంటెక్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఏది వర్బ్ అనేది. అయితే కొన్ని ఉంటాయి చేంజ్ అవ్వవు. అవేంటో ఇప్పుడు నేను చెప్తాను. ఐ హ్యాడ్ క్లీన్డ్ ద ఫ్లోర్. నేను మా అన్నయ్య రావడం కంటే ముందే ఇల్లంతా శుభ్రం చేసేసాను అని చెప్పేటువంటి కాంటెక్స్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ నేను రాశాను. ఐ హ్యాడ్ క్లీన్డ్ ద ఫ్లోర్. ఫ్లోర్ని నేను శుభ్రం చేశాను అని నేను అంటున్నాను, చేసేసాను అని చెప్తున్నాను. ఇలాంటి కండిషన్లో ఇప్పుడు దీన్నే నేను ప్రెజెంట్ పర్ఫెక్ట్లో రాయాలంటే ఐ హ్యావ్ క్లీన్డ్ ద ఫ్లోర్ అని రాస్తాను. ఐ హ్యావ్ క్లీన్డ్, అలాగే ఐ హ్యాడ్ క్లీన్. ఈ రెండిట్లో కూడా ఒకటి కామన్గా ఉంది. అదేంటి? క్లీన్డ్ అనేటువంటి వర్బ్ అనమాట. ఈ క్లీన్ ఏదైతే ఉందో ఇది మనకు వర్బ్. దీన్ని మనము మార్చట్లేదు, ఇది అంతే ఉంటుంది. చేంజ్ అయ్యిందా? చేంజ్ అవడదనమాట. ఈ రకంగా ఈ హ్యాడ్ మాత్రమే మారింది. హ్యాడ్ అనేది హ్యావ్గా మారింది. కానీ ఈ V3 మారిందా? ఈ V3 అనేది మనకు చేంజ్ అవ్వలేదన్నమాట. ఈ రకంగా చేంజ్ అవ్వకుండా ఉండే అన్నీ కూడా మనకు నాన్ ఫైనైట్ వర్బ్స్ అవుతూ ఉంటాయి. అలాగే ఏదైతే చేంజ్ అవుతుందో ఆ చేంజ్ అయ్యేది మనకు ఫైనైట్ వర్బ్స్ అవుతూ ఉంటాయి. థర్డ్ రకం వచ్చేసి పార్టిసిపుల్. పార్టిసిపుల్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది వర్బ్ యొక్క ఐఎన్జీ ఫామ్ని కలిగి ఉండి ప్రెజెంట్ పార్టిసిపుల్ రూపాన్ని కలిగి ఉంటుంది, అలాగే పాస్ట్ పార్టిసిపుల్ రూపాన్ని కలిగి ఉంటుంది. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే అర్థం ఏంటంటే వర్బ్కి ఐఎన్జీ ఫామ్ని కలిగి ఉండడం అనమాట. ఐ ఆమ్ రైటింగ్ ఏ నావెల్ నౌ. ఇప్పుడు ఒక రచన రచిస్తూ ఉన్నాను. సో కంటిన్యూస్ యాక్షన్ అనమాట. ఇలా వర్బ్కి ఐఎన్జీ ఫామ్ ఉంటే దాన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ అంటాము. అంటే అర్థం ఏంటంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అనమాట. అంటే అర్థం ఏంటంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అనమాట. ఐఎన్జీ ఫామ్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వర్బ్ యొక్క మూడో రూపం అనమాట. ఐ హ్యావ్ రిటన్ ఎ నావెల్. ఈ రిటన్ ఏదైతే ఉంటుందో V3 అనమాట, వర్బ్ యొక్క మూడో రూపం. అలాగే ఈ పని నా ద్వారా చేయబడింది అన్నప్పుడు కూడా దిస్ లెటర్ ఆర్ దిస్ నావెల్ హ్యాస్ బీన్ రిటన్ బై మీ, నా ద్వారా రాయబడింది. లేదా దిస్ నావెల్ వాజ్ రిటన్ బై మీ, నా ద్వారా రాయబడింది అని నేను అంటూ ఉంటాను. ఈ రకంగా థర్డ్ ఫామ్గా మనము రాస్తూ ఉంటాము. ఇది వచ్చేసి పార్టిసిపుల్లో ఇదొక రకం అనమాట, ప్రెజెంట్ అలాగే పాస్ట్. నెక్స్ట్ వచ్చేసి అడ్జెక్టివ్ రూపాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ మూడో రూపం కలిగి ఉంటుంది, కానీ దీన్ని మనము అడ్జెక్టివ్గా తీసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ టైర్డ్. ఈ ఐ ఆమ్ టైర్డ్ ఏదైతే ఉంటుందో ఇది మనకు అడ్జెక్టివ్, ఇది మనకు వర్బ్ కాదు, ఇది మనం గుర్తించాలి. అలాగే ద వాల్ ఈజ్ క్రాక్డ్ అంటే ఇది అడ్జెక్టివ్ రూపాన్ని కలిగి ఉంది, ఇది మనకు వర్బ్ కాదు. అర్థమవుతుందా? వర్బ్ ఎందుకు కాదు మేడం, ఈడీ కలిగి ఉంది కదా అని చెప్పి డౌట్ రావచ్చు. అది ఎప్పుడు కూడా అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. విషయం ఏంటంటే ఇక్కడ ఈడీ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకు వర్బ్ అవ్వదు. ఇది ఈ వాల్ యొక్క గుణాన్ని తెలిపింది. ద వాల్ ఈజ్ క్రాక్డ్ అంటే పగిలినటువంటి గోడ, గోడ యొక్క లక్షణాన్ని మనకు తెలుపుతూ ఉందన్నమాట. ఇది ఒక అడ్జెక్టివ్. అర్థమవుతుందా? ఈ రకంగా ద వాల్ ఈజ్ క్రాక్డ్. థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పీపుల్, యానిమల్, థింగ్స్, సిచ్యువేషన్స్, ప్లేసెస్, ఐడియాస్ ఇవన్నీ కూడా డిస్క్రైబ్ చేసేటువంటివి అనమాట. ఇవన్నీ కూడా అది ఎలా ఉందో చెప్పేవన్నమాట. అంటే ఇంట్రెస్టింగ్గా ఉందా, బోరింగ్గా ఉందా, ఎగ్జైటింగ్గా ఉందా, కన్ఫ్యూజింగ్గా ఉందా, ఇవన్నీ చెప్తూ ఉంటాయి అన్నమాట. అయితే మనం గుర్తుంచుకోవచ్చు ఈజీగా థింగ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఐఎన్జీ ఫామ్ని కలిగి ఉంటాయి. వీటిని చూసి మనం వర్బ్గా కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే ఇక్కడ చైర్ చూసాము, దిస్ చైర్ ఈజ్ రిలాక్సింగ్ కదా, రిలాక్సేషన్ని ఇస్తూ ఉంది అని అంటున్నాం. ఇది ఎలాంటిదో మనం డిస్క్రైబ్ తెలుస్తుంది మనకి ఇక్కడ. అందుకే దిస్ ఈజ్ రిలాక్సింగ్, దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఇలా అంటున్నాం. దిస్ బుక్ ఈజ్ బోరింగ్, దిస్ క్లాస్ ఈజ్ బోరింగ్ అంటాం. అదే మనుషుల విషయానికి వచ్చామనుకోండి, ఇప్పుడు నేను బోరింగ్గా ఫీల్ అవుతున్నాను, ఐ ఆమ్ బోర్డ్, ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, ఐఎమ్ వరీడ్, ఇవన్నీ కూడా ఈడీని కలిగి ఉంటాయి. ఈ ఈడీ చూసి మనం వీటిని వర్బ్గా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవన్నీ కూడా మనకు అడ్జెక్టివ్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. మొరిగే కుక్కలు కరవు అనమాట, తక్కువగా కరుస్తూ ఉంటాయి. సో ఎలాంటి కుక్కలు? మొరిగేటువంటి కుక్కలు. ఈ బార్కింగ్ ఏదైతే ఉంటుందో మనకు ఏమవుతుంది? నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. అలాగే హీ జంప్ ఫ్రమ్ రన్నింగ్ ట్రైన్. ఆయనే
దూకాడు. ఎక్కడి నుంచి దూకాడు? రన్నింగ్ ట్రైన్లో నుంచి దూకాడు. ఈ రన్నింగ్ ఏదైతే ఉంటుందో ఈ రన్నింగ్ మనకు నాన్ ఫైనైట్ వర్బ్ అవుతూ ఉంటుంది. ఇది మనకు మారుతుందా? మారదు. అలాగే ఈ జంప్ ఏదైతే ఉంటుందో ఇది మనకు మారొచ్చు. ఇప్పుడు హీ ఈజ్ జంపింగ్ ఫ్రమ్ ద రన్నింగ్ ట్రైన్ రాయొచ్చు. హీ హ్యాడ్ జంప్ రాయొచ్చు. ఇది మనకు ఫైనైట్, ఇది వచ్చేసి నాన్ ఫైనైట్. మారనిది నాన్ ఫైనైట్, మారేది మనకు ఫైనైట్ అన్నమాట. ఇప్పుడు మీకు ఒక సెంటెన్స్ ఇస్తాను. ఈ సెంటెన్స్ని మీరు గుర్తించండి. ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి ఫైనైట్ వర్బ్ ఏంటి, నాన్ ఫైనైట్ వర్బ్ ఏంటో నాకు మీరు కామెంట్ సెక్షన్లో ఉంచాలి. సరేనా? సెంటెన్స్ వచ్చేసి రాము వెంట్ టు స్కూల్ టు బికమ్ అ డాక్టర్. ఆయన డాక్టర్ అవ్వడం కోసం స్కూల్కి వెళ్ళాడు అన్న విషయం అసలు ఏంటి? ఫైనైటా నాన్ ఫైనైటా? టు బికమ్, టు ప్లస్ వర్బ్ అంటే ఏంటి? ఇన్ఫినిటివ్. ఎందులో రకం మనం ఎక్కడ నేర్చుకున్నాం? ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను నేర్పించాను ఫైనైట్లో, నాన్ ఫైనైట్లో. మీరు నాకు వేరియేషన్ చెప్పాలి కామెంట్ సెక్షన్లో. ఓకేనా ఫ్రెండ్స్? మన అప్కమింగ్ క్లాసెస్ అన్నీ కూడా మన బుక్ మీద రాబోతున్నాయి. దయచేసి మీరు ఈ వీడియోస్ని చూస్తూ ఉండండి, గ్రామర్ అంతా కూడా నేర్చుకుంటూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి మనం పేజ్ నెంబర్ 102లో ఉన్నామన్నమాట. అర్థమవుతుందా? తప్పకుండా నేను ఈ వీడియోస్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాను. కొంచెం ఇల్ హెల్త్ ఉండి నేను వీడియోస్ చేయలేదండి. తప్పకుండా నేను కంప్లీట్ చేస్తాను. మీరైతే వీడియోస్ చూస్తూ ఉండండి. ఏ డౌట్ వచ్చినా సరే కామెంట్ సెక్షన్లో ఉంచండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నన్ను అడుగుతూ ఉండండి. తప్పకుండా మన జీరో టు హీరో ఛాలెంజ్ సిరీస్ని మీరు సక్సెస్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బుక్ని అమెజాన్ నుంచి అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకోండి. మన బుక్లో చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉంది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా నేను రాశాను. మీకు అందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది. తప్పకుండా బేసిక్ నుంచి ఇంగ్లీష్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన జీరో టు హీరో బుక్ని తీసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వద్ద స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కూడా ఉంది, జీరో టు హీరో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ కోర్స్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ అండి. ఈ కోర్స్లో జాయిన్ అవుతే మీకు 3 months నేను సపోర్ట్ చేస్తాను. ఎవ్రీ సండే లైవ్ తీసుకుంటాను. అలాగే మీకు చాట్ సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మీరు ఈ నెంబర్కి వాట్సాప్ హాయ్ చేశారనుకోండి, నేను షేర్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.